నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో మాదిరిగా కాకుండా మండల స్థాయి నుంచి నామినేటెడ్ పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. 3 పార్టీలు కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో ప్రతి నామినేటెడ్ పోస్టు భర్తీలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా సమన్వయం చేసేందుకు వీలుగా మొత్తం నామినేటెడ్ పోస్టుల వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే కొంత సమాచారాన్ని ఉన్నతాధికారులు తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో పోస్టుల వివరాలు కూడా పంపించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి సర్క్యులర్ పంపించారు. గత 10 ఏళ్లలో ఏ నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యాయి, ఎవరు ఆయా పోస్టుల్లో ఉన్నారు, ఎంతకాలం ఉన్నారు, ఎన్ని ఖాళీలున్నాయన్న సమాచారం పంపించాలని సూచించారు. ఈ మేరకు జీఏడీ సేవల సెక్రటరీ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం జరిగే సమావేశానికి ఆయా పోస్టుల వివరాలను అందించాలని ఆదేశించారు. ప్రతి విభాగం నుంచి ఒక అధికారిని ఈ సమావేశానికి పంపించి వివరాలను అందించాలని పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో మాదిరిగా కాకుండా మండల స్థాయి నుంచి నామినేటెడ్ పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. 3 పార్టీలు కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో ప్రతి నామినేటెడ్ పోస్టు భర్తీలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా సమన్వయం చేసేందుకు వీలుగా మొత్తం నామినేటెడ్ పోస్టుల వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే కొంత సమాచారాన్ని ఉన్నతాధికారులు తెప్పించుకున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన తర్వాత మూడోసారి ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 ఎన్నికలకు సంబంధించి 152 సీట్లు భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు పార్టీలకు కూడా డూ ఆర్ డై అని జరిగిన ఎన్నికలకు సంబంధించి 2024లో జరిగిన ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో భారీ షాక్ ఇస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ షాక్ ఇస్తూ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఎవరు ఊహించిన విధంగా కూడా కూటమి అధికారంలోకి రావడం 152 సీట్లతో 2019లో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీకి 2024లో 11 సీట్లతో సరిపెట్టడంతో భారీగా ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని నమ్మి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ముగ్గురిని కూడా నమ్మి అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చిన నేపథ్యంలో కూడా అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దాదాపుగా నెల రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఊహించిన విధంగానే ప్రజలకు అనుకూలంగా, ప్రజల అభివృద్ధి పరంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా కూడా కుంటుపడిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క అంశం దాదాపుగా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ కానీ, అలాగే ఏదైతే ఆర్టీసీ ఫ్రీ బస్సుకు సంబంధించి కానీ, అన్నా క్యాంటీన్లకు సంబంధించి కానీ, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు అభివృద్ధి చెందే విధంగా కూడా అడుగులు ముందుకేసుకొస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడానికి కష్టపడిన కింద స్థాయి పిల్లర్స్ అందరికీ సంబంధించి కూడా పదవుల పందేరా మొదలైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు చంద్రబాబు నాయుడు కీలకంగా అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన శాఖ సర్క్యులర్ జారీ చేసిన నేపథ్యంలో ఈ సమావేశం మొత్తం కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం పూర్తిగా కసరత్తు మొదలుపెట్టింది. ఈ కసరత్తుకు సంబంధించి కూడా 3 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ప్రతి నామినేటెడ్ పోస్టు భర్తీలో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే వైశాలి, ఇక్కడ మనకి ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక భూమిక
భూమిక పోషించాడు. ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకింగ్ కానీ అలాగే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకింగ్ అంతా కూడా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ట్రాన్స్ఫర్ అవడంలో ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే బీజేపీ నేతలందరూ కూడా ఏదైతే ఓటు ట్రాన్స్ఫర్ కానీ అలాగే ఏదైతే ఓటుకు సంబంధించి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అభ్యర్థులు గెలవడానికి కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో మూడు పార్టీల సహకారంతో భారీ ఓటమి చవిచూసింది వైసీపీ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఒక పక్క బీజేపీ పార్టీ కానీ అలాగే మరో పక్క జనసేన పార్టీ కానీ అలాగే మరో పక్క ఏదైతే ప్రధాన అధికార కూటమి నిలబడటానికి ప్రధాన కారణమైన టీడీపీ పార్టీ కానీ ఈ మూడు పార్టీలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి మూడు పార్టీలు కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో నామినేటెడ్ పోస్ట్ భర్తీలో కూడా మూడు పార్టీలకు సంబంధించి కూడా ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత గల పోస్టు భర్తీ పూర్తి చేయాలనేది కూడా ప్రధాన కసరత్తుగా మొదలైంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంత సమాచారాన్ని ఉన్నత అధికారుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలు సందర్భాలలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో కూడా లోకేష్ హ్యాండ్ ఓవర్ లోనే జరిగిందనేదే మనకి రాష్ట్రం మొత్తం కూడా చెప్పుకుంటున్న అంశం. అయితే ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఏదైతే జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వంలో దానికి సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా బీజేపీకి కానీ జనసేనకు కానీ టీడీపీకి కానీ ఎవరికి ఏది ఇస్తే బాగుంటుంది అనేది ఇప్పటికే కొంత మేరకు కసరత్తు పూర్తయితున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే నామినేటెడ్ పోస్టు ప్రతి ఒక్కటి కూడా గ్రామ స్థాయిలో దేవాలయాలు కానీ గ్రామ స్థాయికి సంబంధించి మిగతా వాటిలు కానీ ప్రతి ఒక్కటి కూడా దేవాలయాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏ పోస్ట్ ఎవరికి ఇవ్వాలనేది కూడా ప్రాధాన్యత సంతరించుకునే విధంగా ఎవరు కూడా పార్టీలలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి వాళ్ళకి అధికారాన్ని చేత ఇచ్చామన్న ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలని ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడలేని విధంగా కూడా ఆ మాట రాకుండా ఏదైతే ప్రభుత్వ ఆఫీసుల్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఫోటోతో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టిన నేపథ్యం ఎక్కడ కూడా కూటమిలోని ముఖ్యులకి ఎక్కడ కూడా లోటు చపాట్లు లేకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ నామినేటెడ్ పోస్టులు అనేది కూడా కూటమి ప్రభుత్వం విడిపోవాలన్నా కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ అవ్వాలన్నా కూటమి ప్రభుత్వం ఎటువంటి లుకులుకులు బయటపడకుండా ఉండాలన్నా కానీ మొత్తం కూడా ప్రధాన భూమిక పోషించేదైతే నామినేటెడ్ పోస్టులు భర్తీ. ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ పూర్తి చేయాలనంటే సామాన్యమైన విషయం కాదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. ఈ నేపథ్యంలోనే అడుగు చూసి ఆచితూచి చంద్రబాబు నాయుడు అడుగేస్తున్న పరిస్థితి. అద్దంలాగా ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ కింద పడినా ప్రతి ఒక్కరు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మండల స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలోకి అలాగే ప్రతి ఒక్క పార్టీలోని మండల స్థాయిలో నుంచి గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలోకి ఎవరు ఎంత కష్టపడ్డారు, కష్టపడ్డ వాళ్ళకి ఎలాంటి పోస్టులు ఉన్నాయి, అసలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే దాని మీద పూర్తిగా సమాచారం తెలుసుకోవడానికి రేపు సాధారణ పరిపాలన శాఖ సర్కులర్ జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రేపు ఇది పూర్తిగా కూడా సమావేశం ఏర్పాటు చేస్తుంది. గత 10 ఏళ్లలో ఏ నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యాయి, ఎవరు ఆయా పోస్టుల్లో ఉన్నారు, ఎంతకాలం పనిచేశారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న సమాచారం పంపించాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖకి ఆదేశాలు జారీ చేశారు. అధికారులు దాంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి రేపు ఉదయం 10 గంటలకి చంద్రబాబు నాయుడు ఆ టేబుల్ మీద ఈ సమాచారాన్ని పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఈ మేరకు జిఏడే సేవల సెక్రటరీ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పండగ వాతావరణం సృష్టించిందనుకోవచ్చు. సోమవారం జరిగే సమావేశానికి ఆయా పోస్టుల వివరాలన్నీ పూర్తిగా కూడా అందించాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రతి విభాగం నుంచి ఒక అధికారిని సమావేశానికి పంపించి వివరాలను అందించారన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే మంత్రి పదవులు డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత మంత్రి పదవులు వివిధ పార్టీలకు పంచిన తర్వాత మొత్తం కూడా నామినేటెడ్ పోస్టుల పరిస్థితి ఏందనేది ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే దేవాలయాలు కావచ్చు, అలాగే మిర్చి యార్డులు కావచ్చు, అలాగే ఏదైనా యూనివర్సిటీలకు సంబంధించి కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రతినిధులకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎవరెవరికి వస్తుంది అనేది కొండంత ఆశలు పెట్టుకొని ఉన్నారు. అలాగే గత 5 సంవత్సరాలలో ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
ప్రతి ఒక్క టీడీపీ నాయకుడి మీద, జనసేన నాయకుడి మీద, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టిన పరిస్థితి ఉంది, వాళ్ళని పరిగెత్తించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దెబ్బలు తిన్నారో, పోరాడారో, అలాగే ఆర్థికంగా ఎవరైతే ఆ పార్టీకి అండగా నిల్చున్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీ కేసులు పెట్టిన క్రమంలో వాళ్ళకి ఎవరు మద్దతు ఇచ్చారో, వాళ్ళంటే ఎవరు నడిచారో, వాళ్ళకి ఎవరైతే ₹1 డబ్బులు పెట్టారో, ఇలాగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా చూసుకున్న పరిస్థితి. అలాగే ఏదైతే ముఖ్యంగా 24 గంటలు పార్టీ కోసం శ్రమించి కష్టపడి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఆ గ్రామ స్థాయిలో నుంచి లిస్టు పార్టీ నుంచి కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సమాచారం అందింది. గ్రామ స్థాయి నుంచి ఇప్పుడు దాకా ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టుకున్నారు, ఎవరు ఎంత ఆర్థికంగా చితికిపోయారు, ఎవరు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఆస్తులు కోల్పోయారు, ఆర్థికంగా కోల్పోయారు, కుటుంబాన్ని కోల్పోయారు అనేది కూడా పూర్తి సమాచారాన్ని చంద్రబాబు నాయుడు అందించమన్నారు. ఈ మేడకి టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పూర్తి సమాచారాన్ని కూడా మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు ముందు ఉంచే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే వైశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నామినేటెడ్ పోస్టుల పదవులు పందేరం మొదలవడంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా 3 పార్టీలు, బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూడా ఆశావాహులు అందరి కళ్ళల్లో ఆనందం మొదలైంది. అయితే రేపు సాయంత్రం లోపు ఎవరెవరికి ఏమేమి ఇవ్వచ్చు అనేది కూడా కొంతమేరకు సమాచారం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్ని పోస్టులు, నామినేటెడ్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వచ్చు అనేది అయితే రేపు మధ్యాహ్నానికి అయితే తెలియనుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.